హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేసుకుందామండి. ఫిష్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను ఒక ప్యాన్లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఒక 3-4 ఆనియన్స్ తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి, వాటిని కట్ చేసి. యాక్చువల్గా ముందు మెంతులు వేయాలండి, నేను మర్చిపోయాను, తర్వాత వేసాను. ఆయిల్లో ముందుగా పులుసులో మెంతులు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ని వేసాను కదండి. ఈ ఆనియన్ పేస్ట్ వేగుతుండగా ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి నేను. ఇవి రెండు పచ్చి వాసన పోయేటట్టు బాగా వేగాలండి. ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేటట్టు బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు చూడండి, వీటిలన్నిటిని వేయించాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఆనియన్ పేస్ట్ని వేయించాలండి. ఇలా వేస్తే మన గ్రేవీ కొంచెం థిక్గా వస్తుందండి. కొంతమంది థిక్గా ఇష్టపడరు, కొంతమంది కొంచెం పల్చగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది థిక్ గ్రేవీ. మా ఇంట్లో మేము మీడియంగా తింటామండి, మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా. చూడండి, ఇప్పుడు నేను మెంతులు వేస్తున్నాను. మీరు ముందే వేసుకోండి ఆయిల్లో. పులుసులో మెంతులు ఉంటే బాగుంటుందండి. చింతపండుతో పులుపుతో మెంతులు వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేగిపోయాయి కదా. నేను ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసి కలిపిన తర్వాత నేను ఒక 1 స్పూన్ పసుపు వేసానండి. పసుపు తర్వాత కారం వేసుకోండి. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను, మా రుచికి సరిపడేంత. మీ రుచికి తగినంత కారం మీరు వేసుకోండి. ఈ కారం వేసిన తర్వాత నేను ఒక 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత వీటిలన్నిటిని కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి ఫిష్ ఏదైతే ఉందో ఈ కారం ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఫిష్ అండి. ఫిష్ని శుభ్రంగా కడుక్కోవాలి. మంచి సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో కాసేపు పెట్టుకొని చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఫిష్ని. చూడండి, నేను ఇక్కడ ఒక 1.5 kg ఫిష్ తీసుకున్నానండి. ఈ ఫిష్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఫిష్ని ఇది ఆయిల్లో వేయాలండి. మనం కారం అది వేగిపోయిన తర్వాత ఈ ఆయిల్లో వేసి ఒక 5 minutes అలా వేయించాలి. మనం ఫిష్ ఆయిల్లో వేస్తే టేస్టీగా ఉంటుందండి. ముందు కొంతమంది పులుసులో కూడా వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు, కానీ దీనికి కొంచెం కారం ఉప్పు పట్టుకుంటుందండి. మనం పులుసులో వేసినట్లయితే దీనికి కొంచెం ఉప్పు కారం పట్టించేసి చివరిలో వేసుకున్న అలా కూడా బాగానే ఉంటుందండి. నేను ఇలానే చేస్తాను. ఆయిల్లో వేసాను చూడండి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఇప్పుడు ముక్కను మనం ఒకసారి తిప్పేయొచ్చండి, ఎందుకంటే ఇప్పుడే వేసాం కనుక విరిగిపోదు. ఆ తర్వాత గరిటె పెట్టద్దు ఫిష్ కర్రీలో. ఇప్పుడు ఇలా తిప్పేసుకోవచ్చండి. ఇలా తిప్పిన తర్వాత చూడండి, అన్నిటినీ ప్రతి పీస్కి మనం ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు ప్రతి పీస్ని ఒకసారి తిప్పేసుకోవచ్చండి. మనం ఇప్పుడే వేసాం కనుక అవి ఏం విరిగిపోవండి. తర్వాత అసలు ఫిష్లో గరిటె పెట్టద్దు. చూడరా, ఒక్కొక్క పీస్ అన్నిటిని నేను తిరగవేస్తున్నాను. అన్నీ తిప్పేసిన తర్వాత వీటిలన్నిటికీ పసుపు ఉప్పు కారం ఏవైతే మనం వేసామో అవన్నీ ఆనియన్ పేస్ట్ అన్నిటినీ పీస్కు పట్టుకుంటాయండి. చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నేను ఒక 100 grams చింతపండు నానబెట్టుకున్నానండి. ఆ చింతపండును బాగా పులుసును వేసుకోవాలి. మనం ఇలా వేగినటువంటి ఫిష్లో చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసులో ఫిష్ బాగా ఉడకాలండి. ఈ చింతపండు పులుసులో ఫిష్ ఉడికినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ అనేది. చూడండి, ఇప్పుడు ఇట్లా వేగుతుండగా నేను ఒక 5 minutes ఇట్లానే ఆయిల్లో వేయించాను. వేయించిన తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసు ఏదైతుందో దాన్ని చక్కగా ఇప్పుడు వేస్తున్నాను చూడండి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఆ చింతపండు పులుసులో వేగాలి, ఉడకాలి బాగా, ఉడకాలండి. చింతపండు పులుసులో ఫిష్ అనేది ఉడకాలి. చూడండి, ఇప్పుడు నాకు సరిపడేంత పులుసు నేను వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఈ పులుపులో ఉడకాలండి. ఫిష్ ఏదైతుందో పులుపులో బాగా ఉడకాలి. ఇలా పులుసులో ఉడుకుతుండగా నేను ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు పల్చగా అనిపిస్తుంది మనకు, కానీ తర్వాత మనం మసాలా పొడులన్నీ వేసిన తర్వాత పులుసు ఎంతో చిక్కగా అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు కొంచెం పల్చగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఈ పులుసులో పచ్చిమిర్చి వేస్తే
కట్ చేసి వేస్తే ఆ పులుపులో ఉడికిన పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలండి. ఆ పులుపులో వేసినటువంటి పచ్చిమిర్చి మనం తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడుకుతుంది కదండి పులుసు. చూడండి, నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 4, 5 పచ్చిమిర్చిని నేను అలా కట్ చేసి వేసాను. ఘాట్లు పెట్టుకొని వేసిన తర్వాత ఈ పులుపులో ఉడకాలండి ఇవన్నీ. పచ్చిమిర్చి ఇవన్నీ ఉడకాలండి పచ్చిమిర్చిలో. ఇప్పుడు నేను చూడండి పొడి చేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఇలాచి, దాల్చిన చెక్క, వీటిలన్నింటినీ ఒక 4, 5 లవంగాలు, వీటన్నిటిని పొడి చేసుకున్నానండి నేను. తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో ఈ చేపల పొడి మసాలాను చూపిస్తాను నేను. ఈ పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు నేను వేసుకుంటున్నానండి. ఫుల్ టేబుల్ స్పూన్స్. చూడండి, నేను ఫుల్గా 2 టేబుల్ స్పూన్ల పొడిని వేసుకున్నాను. ఇలా వేసుకున్న పొడి వేసి ఇప్పుడు ఒకసారి ఇట్లా గరిటె పెట్టొద్దండి. ఇట్లా మనం చేయితో పట్టి పులుసునంతా ఒకసారి మనం వేసిన పొడి మొత్తం ఆ పులుసులో మొత్తం అంతా కలవాలండి. అలా కలిసేటట్టు ఒకసారి ఇలా తిప్పి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాసేపు ఉడికించాలి. ఇట్లా ఈ పొడి అంతా మనం ఏదైతే వేసామో చేపల పొడి మసాలా, ఆ మసాలా పొడి మొత్తం ఉడకాలండి. కొంచెం పచ్చి వాసన పోయేటట్టు మనం వేయించాం, వాటన్నిటిని వేయించి పొడి చేసుకున్నాం. ఇప్పుడు పొడి వేసిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ అయితే పులుసు కావాలో, ఎంత థిక్ గ్రేవీ కావాలో చూసుకోవాలండి. అలా చూసుకొని మనం ఆ పొడి వేసుకున్న తర్వాత అంతే అండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు అంతే. చేపల పులుసు ఇంత తొందరగా చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం మనము ఫిష్ విరగకుండా, గరిటె పెట్టకుండా చూసుకోవాలి. మనం ఎక్కడ కూడా గరిటె పెట్టి తిప్పొద్దు చేపల పులుసుని. ఈ పులుసు చేసుకున్న రోజు కంటే తెల్లవారి చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. ఇట్లా చేయండి, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేపల పులుసును. ఇంకా కొంచెం అంటే కొంచెం థిక్గా కూడా చేసుకోవచ్చండి. కొంతమంది థిక్గా ఇష్టపడతారు. మా ఇంట్లో కొంచెం గ్రేవీ కొంచెం పల్చగా ఉండాలి, అలాగే ఇష్టపడతారు. థిక్గా ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా థిక్గా చేసుకోవచ్చు మనం. చూసారా, ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పెడతానండి. నేను ఇంట్లో వండుకున్నవే మీకు పెడతా ఉంటానండి రెగ్యులర్గా. నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఎవరైతే ఈ చేపల పులుసును చూస్తున్నారో ఇలా చేసుకోండి మీరు ఇంట్లో. చాలా ఈజీగా టేస్టీగా చేపల పులుసు చేసేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చేపల పులుసు. మీరు చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా, చాలా ఏంటిదంటే చాలా గ్రేవీ మనకు డెలిషియస్గా వస్తుందండి. చాలా బాగుంటుంది. తెల్లవారు అయితే తింటే ఇంకా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదములు.